మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ ముగిసింది. 7 రోజుల పాటు ప్రభాకర్ రావును విచారించిన సిట్ అధికారులు సరైన సమాచారం రాబట్టలేకపోయినట్లు తెలిసింది. ప్రభాకర్ రావు చాలా విషయాలు దాస్తున్న విషయాన్ని శుక్రవారం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకుని వెళ్ళి మరో వారం రోజులు కస్టడీ కోరాలని సిట్ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు సిట్ విచారణలో ప్రభాకర్ రావు వెల్లడించిన అంశాలపై హైదరాబాద్ సిపి సజ్జనార్ సమీక్ష నిర్వహించి తగు సూచనలు చేసినట్లు సమాచారం. మావోయిస్టుల పేరు చెప్పి ప్రైవేటు వ్యక్తుల ఫోన్ నెంబర్లు ట్యాప్ చేసిన విషయం స్పష్టమవుతున్నా అలా ఎందుకు చేశారు, ఎవరు ఆదేశాలతో చేశారు, ట్యాపింగ్ సంభాషణలు విన్న తర్వాత ఆ సంభాషణలు రికార్డింగ్ చేసి ఎవరికి పంపించారు అనే విషయాలపై ప్రభాకర్ రావు పెదవి విప్పితే కానీ ముందుకు వెళ్ళలేమని దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు. ఇక ఇప్పుడు ఎవరు చెప్పిర్రు, ఎవరికి ఇచ్చారంటే అప్పుడున్న అధికారులే, అప్పుడున్న హోంశాఖకే లేదా అప్పుడున్న ప్రధాన నాయకత్వానికే అందించే పరిస్థితే. ఇది ఓపెన్గా ఎవరి కోసం సొంత పార్టీ నేతలు కూడా ఏమేమి మాట్లాడుతున్నారు మన గురించి అనే వినే పరిస్థితి కూడా ఉంది. అప్పుడున్న కేసీఆర్ కేటీఆర్ అవసరమైతే హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ అయింది కదా, హరీష్ రావు ఫోన్ కూడా ట్యాప్ చేసిన పరిస్థితి. సో ఇక్కడ ఏంటంటే సొంత పార్టీ నేతలు ఏడ జంప్ అవుతారో, మన గురించి ఏం మాట్లాడుకుంటున్నారో వినాలన్న ఆతృతతో చేసిన పనిది. ఎవరికి ఇస్తారు దీన్ని? కేసీఆర్కి ఇస్తాడు, కేసీఆర్ లేదా కేటీఆర్కి ఇవ్వాలి. మరి ఇంకెవరికి ఇస్తారు? కాకపోతే వాళ్ళు నోరిప్పరు. ఈ కేసు కొనసాగించాలి కదా, దీన్ని కొనసాగించాలంటే నోరు ఇప్పగొద్దు. ఇంకో 7 రోజుల కస్టడీ అయినా, ఇంకొక 7 రోజుల కస్టడీ అయినా ప్రధాన నిందితులను అరెస్ట్ చేసి వాళ్ళను కూడా ఫస్ట్ కస్టడీలోకి తీసుకుంటే కానీ ఇది తేలే పరిస్థితి లేదు ఇప్పట్లో.